హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు నెట్తో బేబీ కేఫ్ గౌన్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. దానికి ముందుగా బాడీ పార్ట్ లైనింగ్ తీసుకున్నాను. 10 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. అదేవిధంగా షోల్డర్ కూడా 2.5 తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి నేను 5.5 తీసుకున్నాను. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి నేను 7 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. హిప్ వచ్చేసి 6.5 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఎక్స్ట్రా 1.5 పెట్టాను. 1.5 లేదా 2 ఇంచెస్ మనం పెట్టుకోవచ్చు. ఎదిగే పిల్లలకి మనం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి. ఓకేనా. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. నెక్ వచ్చేసి డీప్ నేను 3 తీసుకున్నాను. 2 సైడ్స్ కూడా నేను 3 తీసుకుంటున్నాను. రౌండ్ నెక్. ఓకేనా. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకుంటున్నాను. మన చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కూడా మనం ఈ ఫ్రంట్ అనేది ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ముడతలు రాకుండా. ఇప్పుడు వచ్చేసి నేను సాటిన్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను కదా, దానికి ఈ విధంగా సాటిన్ మీద పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. సాటిన్ ఒకటే వేయచ్చు, కానీ చిన్నపిల్లలకి కొంచెం సమ్మర్లో కూడా బాగుండాలంటే మనం లోపల లైనింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, సాటిన్ వేసుకున్నా కూడా. అందుకని బాడీ పార్ట్కి మాత్రం నేను కాటన్ లైనింగ్ వేస్తున్నాను. మనం బాడీ పార్ట్ని పెట్టి ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. నేను లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా. 28 దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఫుల్గా డ్రా చేసుకోవాలి. అప్పుడు క్రాస్ తీసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను నెట్ కట్ చేస్తున్నాను. నేను సాటిన్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. అదేవిధంగా నెట్ ఫ్యాబ్రిక్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. ఓకేనా. టోటల్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 44. ఓకే. వీటిని 2 కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను పైన కేఫ్ ఉంటుంది కదా, దానికోసం ఈ విధంగా
డబుల్ ఫోల్డ్ చేసుకుని దాన్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ వచ్చేలా ఈ విధంగా వేసుకోవాలి. ఇటువైపున 3 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా ఇటువైపు వచ్చేసి 2.5 తీసుకున్నాను. మిడిల్లో 3 ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మనం రౌండ్ తీసుకోవాలి. నేను లెంత్ వచ్చేసి 10 తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకి చాలా నీట్గా అందంగా ఉంటుంది ఈ గౌన్ అనేది. ఓకేనా, ఈ విధంగా రౌండ్ అనేది రావాలి. ఓకేనా, ఇది వచ్చేసి లైనింగ్, అదేవిధంగా సాటిన్, నెట్ ఫ్యాబ్రిక్, పైన వచ్చేసి ఇది కేఫ్. ఓకేనా, నేను నెట్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేయడం మర్చిపోయాను, అందుకోసం మళ్ళీ కటింగ్ అనేది చూపిస్తున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ను కూడా మనం ఈ విధంగా బాడీ పార్ట్ కోసం కట్ చేసుకోవాలి. ఓకేనా, కటింగ్ పూర్తయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఈ విధంగా మన లైనింగ్ క్లాత్, అదేవిధంగా సాటిన్, దానిపై వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్, ఈ 3 కలిపి స్టిచ్ వేసుకోవాలి. చుట్టూరా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కూడా మనం కట్ చేసుకొని కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా సెకండ్ బ్యాక్ బాడీ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాడీ పార్ట్స్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఈ విధంగా క్రాస్ పీస్ని తీసుకుని మనం స్లీవ్స్ అనేది కుట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మడత పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా, బాడీ పార్ట్ పూర్తయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, దానికి పెద్ద కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా కుర్చీలు అనేవి బాగా వస్తాయి. మనకి ఎంత అయితే కావాలో అక్కడ వరకు ఈ విధంగా కుర్చీలని జరుపుకుంటూ రావాలి. మీరు ఎలా కష్టం అనుకుంటే మీరు మిషన్ మీద కూడా వేసుకోవచ్చు, కుర్చీలు అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ సాటిన్కి సరిపడగా మనం ఈ కుర్చీలు అనేవి జరుపుకోవాలి. ఓకేనా, కుట్టు వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్కి దీన్ని జాయిన్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని మనం బ్యాక్ సైడ్ని ఈ విధంగా నెట్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టాలి. ఇక్కడ వచ్చేసి నేను బటన్ పెడతాను, కొంచెం కటింగ్ ఉంటే బాగుంటుంది కదా పిల్లలకి, అందుకోసం. ఓకేనా, స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి.
కట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది తిరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మనం వెనక్కి తిప్పుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. సైడ్ వచ్చేసి మనకి ఎంత అయితే అవసరమో బాడీ పార్ట్ అక్కడ వరకు మనం కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నెట్ క్లాత్ వైపు కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత సాటిన్ అనేది కుట్టు వేసుకోవాలి. అప్పుడు దేనికది సెపరేట్గా ఉంటుంది క్లాత్ అనేది. అలా వేసుకోవడం వల్ల చూసారు కదా ఎంత బాగుందో. మీరు కావాలంటే కింద కూడా మీరు లేస్ అనేది వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, ఇలా సింపుల్గా ఉంటే పిల్లలకి బాగుంటుంది, అందుకోసం నేను వేయట్లేదు. పైన నెట్ ఫ్యాబ్రిక్ ఎలాగో మనకి డిజైన్ అనేది వచ్చింది కదా, అందుకోసం నేను వేయట్లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను బటన్ అదేవిధంగా థ్రెడ్ పెట్టాను చూడండి. చూసారు కదా, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టోటల్గా ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది.